పండగొస్తే గుడికి వెళ్తున్నటువంటి హిందూ, దండం పెట్టుకోవడానికి తన కుటుంబంతో వెళ్తున్నటువంటి హిందూ అంతటితో తన ధర్మ పరిరక్షణ కర్తవ్యం ముగిసిందంటే కుదరదు. అలాగని చెప్పి వాళ్ళు ఏదో కత్తులు బుచ్చుకుని రోడ్డు మీదకి రావాలని చెప్పే అమాయకత్వం నాకు లేదు. కానీ స్పందన, చైతన్యం, ఐక్యత ఈ మూడు ముఖ్యమైనటువంటి సందర్భం. ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ ఉదంతం హిందూ సమాజాన్ని జాగృతం చేసేటటువంటిది. తక్షణం హిందూ సమాజం కులాలకు అతీతంగా ఏకం కావాలన్న సందేశం ఇచ్చేది. పచ్చి బూతులు హిందూ దేవీ దేవతల్ని దూషించినటువంటి వ్యక్తి పాస్టర్ ప్రవీణ్. మామూలు భాష కాదు, సంస్కారం తెలిసిన ఏ ఒక్కళ్ళు మాట్లాడలేని భాష, సంస్కారహీనమైన భాష, సాంస్కృతిక విధ్వంసపు భాష, ఉగ్రవాదపు భాష, తీవ్రవాదులు వాడే భాష, లేదా హిందుత్వాన్ని ద్వేషించే వాళ్ళు వాడే భాష. ఆ భాషతో అతను చేసినటువంటి ప్రకటనలు లేదా ప్రసంగాలకి ఆకర్షితులయ్యారు కొంతమంది. అంటే వాళ్ళు ఈ దేశంలో ఉంటూనే హిందుత్వం మీద ఎంతటి ద్వేషంతో ఉన్నారు, ఈ దేశం పట్ల ఎంత ద్రోహబుద్ధితో ఉన్నారు. శత్రువులు ఈ దేశంలోకి వస్తే ఆ శత్రువులతో జట్టు కట్టడానికి సిద్ధంగా ఉన్న దేశద్రోహులు మన మధ్యనే ఉన్నారనడానికి సజీవ సాక్ష్యం అతన్ని సమర్థించేటటువంటి వాళ్ళు. అతను 100 బూతులు తిట్టి ఒకటి మానవత్వం గురించి ఇచ్చే లెక్చర్ని చూపించి అతను మానవతావాది అని చెప్పేటటువంటి తటస్థుడు అని చెప్పుకునేటటువంటి వాడు అంతకంటే పెద్ద దేశద్రోహి, అంతకంటే పెద్ద ధర్మద్రోహి, అంతకంటే పెద్ద మోసగాడు, సమాజాన్ని నాశనం చేసేవాడు అని గుర్తించాల్సినటువంటి సందర్భం. ఇక్కడ ప్రవీణ్ చనిపోయింది ప్రమాదంలోనా కాదా అన్నటువంటిది తేలక ముందే దాని మీద దర్యాప్తు చేస్తుండగానే హిందువులే చంపేశారు అంటూ చేసుకొచ్చినటువంటి తప్పుడు ప్రసంగాలు, తప్పుడు ప్రచారాలు, ముస్లింలకు సంబంధించినటువంటి 2 మత గురువులతో కూడా అతను వివాదపడ్డాడు, అల్లాని గురించి కూడా దూషించాడు, అల్లాని ద్వేషించాడు, నోటికొచ్చిన కారుకోతలు కూశాడు. దాన్ని తప్పుబడుతూ ఆ మత పెద్దలు మాట్లాడితే ఆ మత పెద్దలకి వెటకారం చేస్తూ పోస్టులు పెట్టాడు. అంటే అన్ని ధర్మాల్ని ద్వేషిస్తాడు, దూషిస్తాడు, తన ధర్మం గొప్పదనుకుంటాడు. అంటే పోనీ తన ధర్మం గురించి చెప్పి ప్రజల్ని కన్విన్స్ చేయడం చేతనైందంటే చేయలేదు. అట్లాంటి పాస్టర్ కోసం అతను పాస్టర్ అనే కంటే కూడా పాస్టర్ ముసుగులో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేస్తున్న వ్యక్తి, దేశ విచ్ఛిన్నాన్ని, ధర్మ విచ్ఛిన్నాన్ని, ధర్మ ద్రోహాన్ని చేస్తున్నటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తికి అండగా ఒక సెక్షన్ చేరితే దాన్ని తప్పుపట్టాల్సినటువంటి వాళ్ళు అతన్ని సమర్థించుకుంటూ వచ్చారు. చివరికి ఇప్పుడు ఏం బయటపడింది? అతను మద్యం సేవించున్నాడు, మద్యం 3 చోట్ల కొనుగోలు చేశాడు, సేవించున్నాడు, బండి తోలుతా ఉన్నప్పుడు కింద పడిపోతున్నాడు, తూలుతున్నాడు. చివరికి పోలీసులు అతన్ని కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి పంపించారు, టీ ఇప్పించి పంపించారు. 3 గంటల పాటు నడి రోడ్డు పక్కన పడుకున్నాడు. అంతటి పని చేసినటువంటి వ్యక్తిని అక్కడ కూడా బండి నడుపుతున్నప్పుడు ఎలాగ తూలుతూ బండి నడుస్తుందో స్పష్టంగా కనబడుతుంది. ఆ హెడ్లైట్ పనిచేయట్లేదని కనబడుతోంది. అయినా సరే ఏదో ఒక అనుమానాన్ని పుట్టించడం, రేకెత్తించడం, సృష్టించడం, దాని ఆధారంగా ప్రచారం చేయడం, హిందువుల మీద తీవ్రమైన విష ప్రచారం. చివరికి తీవ్రవాద సంస్థలు, ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలకు వీళ్ళు చేసిన ఉద్యమం ఒక ఊతమయ్యి చివరికి అల్ జజీరా లాంటి ఛానళ్ళలో కూడా వచ్చింది. ఇప్పుడు గుర్తించాల్సింది, ప్రతి హిందువు స్పందించాల్సిన సందర్భం. నువ్వు పూజించే, నీ ఇంట్లో దండం పెట్టుకునేటటువంటి దేవుణ్ణి దూషిస్తుంటే నువ్వు కొట్టద్దు, తిట్టద్దు, ఇది తప్పని నిలదీయచ్చు. తప్పని నిలదీ నీ చేతిలో ఉన్న మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా, ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి లేఖలు రాయి. అదే సందర్భంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టు, నీ అభిప్రాయం చెప్పు. ఇట్లాగా నీ ధర్మాన్ని గురించి దూషించేవాళ్ళు, నీ దైవాన్ని గురించి దూషించేటటువంటి వాళ్ళని వదిలేస్తే విచ్చలవిడిగా రెచ్చిపోయి రేపు పొద్దున ఇలాంటి తప్పుడు పని చేయడమే గొప్పతనమని భావించేటటువంటి పరిస్థితి వస్తుంది. హిందువు మేల్కొనాల్సిన సందర్భం, ఐక్యంగా ఉండాల్సిన సందర్భం. రాజకీయ పార్టీలు కూడా సంఘటితంగా ఉన్నవాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తే ఆ తప్పుడు ప్రచారం వెనక వెళ్ళారనడానికి సాక్ష్యం పాస్టర్ ప్రవీణ్ ఉదంతంలో జగన్ దగ్గర నుంచి, చంద్రబాబు దగ్గర నుంచి అందరూ అతనికి అనుకూలంగా ఉండేవాళ్ళు సృష్టించిన యొక్క మాయా ప్రపంచంలోకి హిందువులని దోషులుగా చూపించే ప్రయత్నంలో వాళ్ళ వాటా వాళ్ళు చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా సమాజం మేల్కొనకపోతే రేపు పొద్దున మిగతా సమాజాన్ని కూడా దోషులుగా చూపిస్తా ఒకళ్ళకొక్కళ్ళకి విభేదాలు సృష్టించేటటువంటి శక్తులు వెచ్చలవిడిగా రెచ్చిపోతాయి.